సార్ కొత్త వ్యక్తులకు నా రిక్వెస్ట్, కొత్త వాళ్ళకి ముఖ్యంగా చెప్తున్నాను, రిక్వెస్ట్ అని చెప్తున్నా, కొంచెం వినండి. ఇదేంటి, నా పేరు హనుమంత్ అండి. నేను హైదరాబాద్లో ఉంటా. హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి మీ ముందు నిలబడి నేను మాట్లాడే అవకాశం కల్పించిన నా మెంటర్, నా తండ్రి, నా దేవుడు, నా దైవం, కర్మకర్త క్రియ అయినటువంటి మై గ్రేట్ లీడర్ వారికి మీ యొక్క సమక్షంలో వాళ్ళ పాద పద్మాలకు ఎంఎస్ఆర్ గారికి నేను శిరస్సు నుంచి పాదాభివందనం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నేను ఏం మాట్లాడాలో నాకు అసలు మాటలు రావట్లేదు మిమ్మల్ని చూస్తుంటే. మరి ఒక విధంగా ఆనందం అనిపిస్తుంది, రెండో విధంగా బాధాకరంగా అనిపిస్తుంది నాకు. సార్, మీ ముందు మాట్లాడే వ్యక్తి ఇక్కడ రాకముందు ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఒక కాకి చుక్క వేసుకున్నందుకు 2017లో జాయిన్ అయిన వ్యక్తి అహంకారం, ఈగో, ఆ యూనిఫామ్ ఉన్నందుకు నేను చాలా వెనకబడిపోయాను సార్. కొత్త వ్యక్తులు ఎవరైనా ఉంటే మీ షట్టర్ ఓపెన్ చేసి కొంచెం నా మాటలు వింటారని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారు. రెండోసారి నేను మీతో ఇక్కడే ఉన్నానంటే నేను చేసిన లోపాలు ఏందో ఒక 2 నిమిషాలు చెప్తాను. ఆ లోపాలు ఎందుకు చెప్తున్నా అంటే మీరు చేయవద్దని చెప్పి, ఎవరు ఒకరో ఇద్దరికో నా లోపాలు మీకు అర్థమైతే ఆ లోపాలకు దూరం ఉంటే మనం సక్సెస్ కావచ్చు. చూడండి, మీ ముందే మాట్లాడిన వ్యక్తి గతంలో 50-60 వేలు వ్యక్తి ఇక్కడ 0తో స్టార్ట్ అయింది, అవునా కదా? ఈరోజు 40,000 చిల్లర తీసుకుంటున్నాను. మరి నాకు కూడా ఏంటంటే నేను కూడా 56,000 తీసుకుంటున్నాను కదా, నేను పోయి మీటింగ్కి వెళ్ళటమా? నాకు ఎంఎస్ఆర్ గురు గారు 2017లో నాకు పరిచయం చేస్తే సరే వినట్టుగా సార్ ప్రొడక్ట్ కొనుక్కోమన్నాడు. నేను ప్రొడక్ట్ కొనుక్కుంటే ఇతనికి ఏమైనా లాభం ఉందేమో, వరద బాధితులకు పులగర పొట్లాలు విసేసినట్టు అని చెప్పి 3 నెలలు కొనుక్కున్నాను సార్. ఫస్ట్ మంత్ 2,000 రూపాయల ప్రోడక్ట్ తీసుకున్నా, రేట్ చాలా ఎక్కువ వచ్చింది. నాకు వచ్చింది 1800కి, అంటే 200 రూపాయలు డిస్కౌంట్ వచ్చింది, ఒక 50 రూపాయలు క్యాష్ బ్యాక్ వచ్చింది. సెకండ్ మంత్ ఏం చేసింది అంటే ఒక 1000 రూపాయల ప్రోడక్ట్ తీసుకున్నాను, 900కి వచ్చింది, 100 రూపాయలు డిస్కౌంట్ వచ్చింది, ఒక 20 రూపాయలు క్యాష్ బ్యాక్ వచ్చింది. 3 నెలలు 2 నెలలు వాడినాం కదా, ఇక్కడ గ్యాస్ స్టవ్ ఇది అన్నారు కదా, నాకు కూడా నేను ఉంటాడు సార్, నాకు కూడా గ్యాస్ స్టవ్. పోలీసులు తెలుసుగా బాక్స్ తీసుకునే సందర్భాలు ఉండదు. ఎక్కడ పడ్డా బిర్యానీ అక్కడ కూడా వాళ్ళు ఏమంటారు, పోలీస్ సాపాయ్ స్పెషల్ బిర్యానీ కొనం, స్పెషల్ బిర్యానీ అంటారా సార్? ఒకటే చెప్తారు, స్పెషల్ బిర్యానీ అంటే ఎవరైనా తిని మిగిలిపోయిన మొత్తం జమ చేస్తారు వాళ్ళు హోటల్లో. పోలీసు వాళ్ళు వచ్చి పోలీస్ సాపాయ్ స్పెషల్ బిర్యానీ కొనం అంటారు, ఏమంటారు అన్నా కదా? ఆ స్పెషల్ అంటే మనం కూడా పెట్టుకున్నది అది అని చెప్పి అంటాం, అంతే. చాయ్ ఏదైనా అంతే. మరి అట్లాంటి తిని నేను గ్యాస్ స్టవ్ తెచ్చుకున్న వ్యక్తిని గ్యాస్ స్టవ్ల కోసం 3 నెలలు ఒక 3,000 రూపాయల ప్రొడక్ట్ కొన్నాను సార్ నేను. ఆ 3,000 రూపాయల ప్రొడక్ట్ 2,700కి వచ్చింది. అది వాడిన ఆ 3 నెలలు కంటిన్యూ చేయడం వల్ల గ్యాస్ స్టవ్ తగ్గిపోయింది. మా అమ్మ కూడా 86 సంవత్సరాలు ఉంటుంది. ఆ సమయంలో మా అమ్మ అప్పుడు కూర్చుంటే లెవెల్ వేస్తే కూర్చోదు. అట్లాంటి డెసిషన్లో ఉన్న మా అమ్మ ఆ ప్రొడక్ట్ వాడటం వల్ల బాగైంది. కానీ నేను చేసే జాబ్ పోలీస్ ఉద్యోగం కదా, పోలీస్ ఉద్యోగం పెద్దగా అనిపిస్తుంది సార్ నాకు. ఈ వ్యక్తి 3 నెలలు చేసి నాకేమొచ్చింది, 250 రూపాయలు, 125, 400. దీంతో ఇప్పుడు మేడం చెప్పింది కదా మీ జీవితాలు మారుతుందని. మారిందా నాది ఇక్కడ? కొత్త వాళ్ళకి నేను చెప్పి పాత వాళ్ళకి మారింది అంటారు కదా, ఎక్కడ మారింది? అది 3 నెలలు కంటిన్యూ ఉంటే నాకు నేను అట్లా అనుకున్నాను మీలాగా కొత్త మైండ్తోని. సార్ 3 నెలలు కూడా నాకేం మారలేదు. అయితే నా వల్ల కాదు, ఇది వేస్ట్, నా డ్యూటీ నేను చేసుకుంటాను. ఎవరైనా బైకులో ఆపితే లైసెన్స్ ఉందా? ఉంది. ఏముంది? లైసెన్స్ ఉందని ఇక్కడ ఉంది అని చెప్పి చేసుకునే బాపతి. నేను ఎక్కడ నిలబడ్డా సంపాదించుకోగలుగుతాం, కానీ అదొక సంపాదనేనా? ఆయన ఏ విధంగా ఇస్తుండ, మనకు చీ కొట్టిస్తుందా, లేకుంటే ఆశీర్వదించిస్తుందా, లేకుంటే ఏం చెప్పిస్తుండో అని చెప్పి నేను ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఎంత ఉంది. మరి ఇట్లాంటి సిచ్యువేషన్ నుంచి నేను బిలీవ్ చేయలేదు సార్. 3 నెలలు వాడుతున్న ప్రోడక్ట్ బాగున్నాయి, కానీ నేను ఎక్కడ పొరపాటు చేసినట్టు మీటింగ్కి వెళ్ళాలి. అట్లా దాదాపు 2017 నుంచి దాదాపు 4-5 సంవత్సరాల వరకు నేను సార్ కండక్ట్ కాలేదు. అందులో కరోనా వచ్చింది, కరోనా ముందు ఇది ఏదో పోయి ఉంటుంది కదా, అనిపిస్తుందా లేదా సార్? ఫోన్ మోగుతుంది, అనిపిస్తుందా లేదా? నాకు గట్టే అనిపించింది. రీసెంట్ ఒక 1 ఇయర్ క్రితం మళ్ళీ గురుగారు మళ్ళీ
ఫోన్ చేసి సార్ మీరు ఎక్కడ ఉన్నారంటే డ్యూటీ నుంచి వస్తున్నాం సార్ అన్న. నేను సాగర్ కూడా దగ్గర ఉన్నా, ఒకసారి మీకు మల్లెపల్లి నుంచి కలవాలని వస్తున్నా సార్, ఏమైనా అవకాశం ఇస్తారా కలుస్తారంటే, నా కోసం వస్తున్నా అంటే నేను కలవనా అని చెప్పి, నా కోసం వస్తున్నంత దూరం అంటే కలిసా దాన్ని ఉందని చెప్పి పోయి కలవడం జరిగింది సార్. కలిస్తే సార్ ఒక కార్లో వచ్చిండు సార్, కారు మీదేనా అడిగిన. అప్పుడే నాకు ఇగో ఉంటుంది కదా, ఇప్పుడు ఏదో ఇంతకుముందు కంపెనీ గురించి అన్నాడు కదా, దాని వచ్చింది అయింది అని చెప్పి కొంచెం ఇగో వచ్చింది సార్. నాది కాదు మా సార్ అన్నారు. అమ్మాయి అవుతూ పిలుచుకున్నట్టు అయిపోయింది. ఎక్కడ పోవాలంటే అదే కార్ పెట్టుకొని హైదరాబాద్ వెళ్ళింది సార్. హైదరాబాద్లో మనం పోతే ఇదే బోర్డు అనమాట దృష్టికి. అక్కడ ఇట్లాంటి స్టోర్ ఓపెన్ అవుతుంది. అక్కడ కూర్చోబెట్టడం వల్ల కొందరు ఇప్పుడు లీడర్లు మాట్లాడేది కదా, అట్లాంటి లీడర్ మాట్లాడుకుంటే ఆ కంపెనీ గురించి తెలిసింది. ఇంతకుముందు ఏమైనా తెలుసా సార్ మీ కంపెనీ గురించి? తెలియదు కదా కొత్త వాళ్ళకి. మనకి ఇక్కడ తెలిసింది అదే, ఇక సార్ చెప్పినట్టు ఈ విషయం నాకు కంపెనీలో తెలిసింది 2004లో. అంటే ఇప్పుడు దాదాపు 2 సంవత్సరాలు అంతేనే కదా. అప్పుడు 2 బ్రోకర్లు ఉండే, 2 బ్రాంచీలు ఉండే, 6 నెంబర్ కస్టమర్, 5 కోట్ల టర్నోవర్. అప్పుడు చిన్న కంపెనీ కదా సార్, చిన్నదా కదా? చిన్నది. ఇప్పుడు 2024 ప్రొడక్ట్లు ఎన్ని ఉన్నాయి, స్టోర్స్ ఎన్ని ఉన్నాయి, తర్వాత ఎంతమంది ఉన్నారు డిస్ట్రిబ్యూటర్స్, టర్నోవర్ ఎంత ఉంది? ఇది నాకు మీటింగ్లో చెప్పిరు అన్నాడు సార్. అట్లా చెప్పినట్టు నాకు మీటింగ్ తెచ్చింది. అప్పుడు కంపెనీ గొప్పది అని మాట్లాడే వ్యక్తులు ఒక బీపీ మేడం, ఇప్పుడు దేవి మేడం మాట్లాడింది కదా, 2 బీపీ మేడం అవుతుంది. ఇప్పుడు నాకు ఏం చెప్పిన 2వ తరగతి చదువుతున్న వ్యక్తి నేను, నాకు 2 లక్షలు వస్తున్నాయని చెప్పింది. ఈ సెల్స్ వాళ్ళు డబ్బులు కొట్టుకుంటారు. ఆ వ్యక్తికి ఇప్పుడు 4,58,000. తర్వాత ఒక జ్యోతి మేడం, నాకు 1 లక్ష వస్తుందని చెప్పింది. ఇప్పుడు 2 లక్షల పైబడి ఉంది మేడం. తర్వాత పంచాయతీ సెక్రటరీ గురుగారు చెప్పారు కదా సార్, పంచాయతీ సెక్రటరీ ఆర్టిస్ట్ కండక్టర్ పాండు, అటు ఒక 5 లక్షలు ఉంది, ఇప్పుడు 11 లక్షల పైబడి ఉంది. పంచాయతీ సెక్రటరీ సార్ 7 లక్షలు వస్తున్నాయి కదా. ఇవన్నీ చెప్తే ఏం కనెక్ట్ కాలేదని సైన్స్ సార్ ఏమన్నాడంటే, నేను అట్లా గతంలో నేను మీటింగ్ వల్ల మారినా, నేను కూడా బిలీవ్ చేయలేదు అంటే ఈయన నా పార్టీ అనుకున్నాను, నా పార్టీ ఈయన బిలీవ్ చేయలేదు, ఇప్పుడు కూడా చేయవద్దు అనుకున్నాను. కానీ ఏమన్నాడంటే, ఒక్క మీటింగ్ వెళ్ళి నా మైండ్ చేంజ్ చేసి నేను దాన్ని పట్టుకుంటే ఒక 13,000 వచ్చింది. ఇంత నేను వెస్టీజ్లో 13,000 వస్తే నేను 50,000 రూపాయలు డిజైన్ చేసినాను. నన్ను చూసి అంటున్నాయి దాన్ని ఇంత ముందు చూసిన ఎవరో నూనె గవర్నమెంట్ ఎంప్లాయీస్ మేడం. ఒక్కడే నేను పాత వాళ్ళు అనట్లేదు, కొత్త వాళ్ళకి ఎవరైనా మైండ్ ఉన్నోళ్ళు అయితే 13,000 చూసి 50,000 రిజైన్ చేయగలుగుతారా? చేయరు కదా. 3 చేసిన ఊకోవాలి అన్నట్టు బయట చెప్పలేదు, బయట చెప్తే అంటారండి అనుకొని నువ్వు ఎంత వాస్తవం కాదని చెప్పి నెంబర్ ఆఫ్ మీటింగ్ అటెండ్ అయ్యాను. ఆ ఒక్క మీటింగ్ కూర్చోబెట్టిన గురుగారితోని ఎవరి కోసం పోయినా, సైజు సార్ కోసం పోయినా, ఆయన నిజంగా వదిలిపెట్టిందా లేదా అని చెప్పి 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఒక 10 మీటింగ్ వెళ్ళాను మేడం. మీటింగ్ వెళ్ళాక నాకు తెలిసింది మ్యాటర్ అసలు అక్కడ తెలిసి నాకు అప్పుడు బిలీవ్ అయింది. 10-15 మీటింగ్ పోతే అప్పుడు నాకు తెలిసింది వదిలిపెట్టింది వాస్తవమే. నేను ఆయన కోసం పోయినా, కానీ ఇదేమి ఎక్కట్లేదు నాకు. సార్ చెప్పేది ఆయన కోసం ఫోకస్ ఉంది. ఎవరు మాట్లాడినా ఫోన్ కూడా వస్తున్నాయి అనుకోండి, ఫోన్ మాట్లాడడానికి నా ఫోకస్ మొత్తం ఇక్కడ ఉంది కదా. అట్లా 10-15 మీటింగ్ ఉన్న తర్వాత కొంచెం బిలీవ్ అయింది మేడం. అది వాస్తవమే. ఇక్కడ 13,000 అంటే దాదాపు 13,000 రాగానే ఇక్కడ ఎంత ఒక నెల 2 నెలలకు వచ్చింది. ఇప్పుడు ఈ 50,000 వ్యక్తి ఇంకా 10 సంవత్సరాలకైనా అంతే ఉంటుంది, లేదా 60,000 వస్తుంది. ఇక్కడ సార్ చెప్పినట్టు ఇక్కడ ఒక వ్యక్తి, అప్పటికి ఒక వ్యక్తి, ఇక్కడ ఒక వ్యక్తి కోసం మెల్లగా టీం చేస్తాం. అట్లా ఏం చేస్తున్నా అంటే నేను డిసైడ్ అయి పని చేస్తే నా ద్వారా 3 అయింది. ఆ 3 10 మంది నడితే ఏమన్నారంటే ఒక మాట, సార్ మీరు బాహుబలి సినిమా ఇప్పుడే చూసిరు, నేను 3 షోలు చూసినా అనేటువంటి ఉన్నారు. అవునా కదా? ఆ 3 షోలు చూసినావు, ఇంకా నువ్వు అంతే మనకి సార్ చెప్పింది కదా. అట్లనే మరి ఇక్కడ యాక్టర్ అయితే అక్కడ పోయి డిమోషన్ అయితే ఏదేమన్నా కానీ ఈసారి ఎంతమంది అయినా చేంజ్ చేస్తారు. నేను పక్క అనుకున్నాను వాళ్ళు పోతే ఇదే అన్నారు, అరే సప్లిమెంట్స్ బాగున్నా, గ్యాస్ సప్లై తగినట్టు డాక్టర్గా నువ్వు ఇంకోసారి నీకు పడ్డది, నీకు అది ఎట్లా సెట్ అయింది, అందరు సెట్ కావాలంటే కష్టం. అవునా కదా? ఒకవేళ నువ్వు ఎవరికైనా సజెషన్ చేసిండు, ఆయన జరగడానికి జరిగి ఏమైనా వికెట్ ఎగిరిపోయింది అనుకో, నీ పరిస్థితి ఏంటన్నా? అవునా కదా? అవునా కదా? నాకు ఇన్ని మీటింగ్ ఉన్నా కూడా మళ్ళీ వాడు ఒక్కడే నాకు డిమోషన్ చేసి మళ్ళీ కొన్ని రోజులు ఆగడం జరిగింది. తర్వాత మళ్ళీ సార్ ఏం చెప్పినట్టే, సార్ ఏమైంది సార్, ఏం రావట్లేదు, మీటింగ్ రావట్లేదు, మరి బిజినెస్ చేయట్లేదు అంటే, సార్ నా వల్ల కాదు. ఏమైంది అన్న చాలా మందిని అడిగిన సార్, నేను చాలా మంది అడిగితే ఇదంతా ఫేక్, దీనివల్ల ఏం రావట్లేదు,
ఇవన్నీ మంచిది కాదు అని అన్నారు. అంటే ఎంతమంది కలిసి మస్తు మంది అంటున్నా, మస్తు మంది నేను కలిసి ఎంత ఒక 10-15 మంది కలిసి ఉంటారు, కానీ మస్తు మంది అంటాం మనం. అయితే గురుగారు ఒక మాట చెప్పిన ఏమేసారు సార్ ₹1 కాయిన్స్ పైకి వేస్తే బొమ్మ పడాలంటే పడవచ్చు, పడకపోవచ్చు, అవునా కదా? ఒక ₹50 కాయిన్స్ లేదా 20 కాయిన్స్ లేదా 30 కాయిన్స్ పైకి ఎగిరేస్తే 1-2 పడతాయి, పడవ. మరి 10 మంది చెప్పింది నువ్వు అంటే వాళ్ళకి ఏమైనా మీటింగ్ గురించి తెలుసా, వెస్టేజ్ గురించి తెలుసా, మీటింగ్ ఏమైనా అటెండ్ అయ్యారా అన్నారు. వాళ్ళకి అటెండ్ అయ్యారా అన్నట్టు వాళ్ళు వాళ్ళకి ఏం తెలియని వాళ్ళు ఇష్టం మస్తు చూసినాం అంటే నేను చెప్పలేదు స్టార్టింగ్లో నా డైలాగే నాకు వస్తుంది. మన మీటింగ్ విన్నా నేను, ప్రొడక్ట్ వాడింది నేను, వాళ్ళంటే ఈ 10 మంది అంటే మనం నో రివర్స్ గేర్ ఇంకా 10 మంది అర్థం అనుకున్నాం. అట్లాంటి ఇంకో 10 మంది అడగడం వల్ల మరి దేవి మేడం లాంటి వాళ్ళు ఒకరు యాడ్ అయ్యారు, దేవి మేడం లాంటి వాళ్ళు ముగ్గురు యాడ్ అయ్యారు, ముగ్గురు ద్వారా నలుగురు ద్వారా 10 మంది, 10 మంది ద్వారా 100 మంది అట్లా టీం వచ్చింది. టీం వాడడానికి కూడా అందరినీ మనం ఇదే హెల్పింగ్ చేస్తున్నాం. మీరందరూ కొత్త కూడా ఇదే హెల్పింగ్ చేయడం కోసం ఇక్కడ కూర్చోబెట్టాం. మీటింగ్ సార్ నాకు నేను మారిన ఎక్కడంటే మీటింగ్ 4-5 సంవత్సరాలు వేస్ట్ చేస్తున్నాను. అదే 2017లో తక్కువ ఈ యుగో తీసేసి ఒక్క మీటింగ్ ఏదో కూర్చుంటే ఇక కింద కూర్చున్నాను నేను. అప్పుడు ఆ మనిషి కింద కూర్చున్నాము, కొత్తలు కూడా సార్ అందుకనే కొత్త మా అతిథులు అని చెప్పి చేరిస్తాం, పాత కింద కూర్చుంటారు. ఇప్పుడు రవిసారికి కింద కూర్చుంటారు సార్. మీకు రెండోసారి చెప్తున్నాం సార్, మీకు అందరికీ నా వినపం, మనకి ఇదేదో గట్టి పడుతున్నాం, మీదేం కొనకండి మీదేమో చెప్పుకోండి. మీటింగ్ రండి, ఒక 2-3 మీటింగ్ వచ్చినాక చేయాలనిపిస్తే మీకు ఇక్కడ ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళకి చేయబట్టండి. సార్ నా దగ్గర ఒక కస్టమర్ ఉంది, మా అన్న నో బ్రదర్ మా ఫ్రెండ్, ఆయనే తీసుకెళ్ళండి. ఆయన ఏం చెప్తే అట్ట మనం ఫాలో అయ్యాం. ఓకేనా సార్? మీటింగ్ మనం ఎక్కడ మారుతున్నాం, మీటింగ్. నేను కూడా అదే మాట్లాడాను సార్. మరి నాకు అవకాశం ఇచ్చిన రవి సార్కి మరి అందరికీ